ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ ఏవీ లేకుండా పూర్తిగా న్యాచురల్ కలర్స్తో చేసిన ఈ టేస్టీ కోకోనట్ పుడ్డింగ్ చూడటానికి కలర్ఫుల్గా, తినడానికి ఎంతో టేస్టీగా ఉంటుంది. ముందుగా వేడి పాలలో కుంకుమ పువ్వు వేసి 10 నిమిషాలు నానబెట్టుకుంటున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్. ఇక్కడ మిశ్రీని మిక్సీలో వేసి మెత్తటి పొడిలా చేసుకుంటున్నాను. మిశ్రీకి బదులుగా చక్కెరని కూడా వాడుకోవచ్చు. దీన్ని పక్కన పెట్టి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఇక్కడ పచ్చి కొబ్బరిపై ఉన్న బ్రౌన్ పార్ట్ను తీసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇప్పుడు పుడ్డింగ్లోని ఆరెంజ్ కలర్ లేయర్ కోసం 1 కప్పు కొబ్బరి ముక్కలు, 1/2 కప్పు క్యారెట్ ముక్కలు వేసి నీళ్ళేమీ లేకుండా మిక్సీ పట్టుకోవాలి. ముందే నీళ్లు వేస్తే మెత్తగా మెదగవు, అందుకే నీళ్లు లేకుండా మిక్సీ పట్టాలి. ఇప్పుడు నానబెట్టుకున్న కుంకుమ పువ్వు పాలు 1 కప్పు నీళ్లు వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని స్ట్రెయినర్లో వేసుకొని ఫిల్టర్ చేసుకోవాలి. ఇక్కడ కుంకుమ పువ్వు వేయడం ఆప్షనల్, కలర్ మరింత ఎన్హాన్స్ కావడానికి మాత్రమే వేస్తున్నాను. ఇలా స్పూన్తో నొక్కితే పాలన్నీ కిందికి వచ్చేస్తాయి. ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రీ పొడి 2 టేబుల్ స్పూన్లు, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్, 1/2 టీ స్పూను యాలకుల పొడి వేసి ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి. పొడులన్నీ చక్కగా కలిసిపోయాయి. ఇప్పుడు దీన్ని ఒక మందపాటి ప్యాన్లోకి పోసుకుంటున్నాను. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా దగ్గర పడే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇది దగ్గర పడడం స్టార్ట్ అయింది. ఈ స్టేజ్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీన్నంతటిని సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు నెక్స్ట్ లేయర్ వైట్ కలర్ కోసం మిక్సీ జార్లో 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని 1 కప్పు నీళ్లు వేసి మెత్తటి పేస్ట్లా చేసుకొని ఒక స్ట్రెయినర్లో తీసుకొని ఫిల్టర్ చేసుకోవాలి. స్పూన్తో ప్రెస్ చేస్తే కొబ్బరి పాలని కిందికి వచ్చేస్తాయి. ఈ కొబ్బరి పాలలో 2 టేబుల్ స్పూన్ల మిశ్రీ పొడి, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసి ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి పాలని ఒక మందపాటి ప్యాన్లోకి పోసుకుందాం. ఇప్పుడు ఇది దగ్గర పడే వరకు ఆపకుండా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇప్పుడు ఇది దగ్గర పడింది, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ముందుగా చేసుకున్న ఆరెంజ్ కలర్ లేయర్ కాస్త గట్టిపడి దీన్ని ఫోర్క్తో మెల్లగా ప్రెస్ చేయాలి. ఇలా చేస్తే లేయర్స్ ఒకదానికొకటి బాగా అతుక్కొని విడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న వైట్ కలర్ లేయర్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి గ్రీన్ కలర్ లేయర్ తయారీ చూద్దాం. దీనికోసం ఒక చిన్న కట్ట పాలకూరను శుభ్రంగా కడిగి వేడి నీటిలో 2 నిమిషాలు బాయిల్ చేసి వెంటనే ఐస్ వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. తర్వాత 1 కప్పు పచ్చి కొబ్బరితో పాటు మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి 1 కప్పు నీళ్లు పోసి పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ అంతటిని స్ట్రెయినర్లో వేసుకొని ఫిల్టర్ చేసుకుందాం. స్పూన్తో నొక్కితే కొబ్బరి పాల మిశ్రమం ఫిల్టర్ అయి కిందికి వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ల చక్కెర లేదా మిశ్రీ పొడి, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 1/2 స్పూను యాలకుల పొడి వేసి ఉండలేమి లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్నంతటిని ఒక మందపాటి ప్యాన్లోకి పోసుకొని ఆపకుండా ఉండలేమి లేకుండా గట్టిపడే వరకు కలుపుకోవాలి. ఇది ఇప్పుడు గట్టిపడింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ముందుగా తయారు చేసుకున్న వైట్ కలర్ లేయర్పై ఫోర్క్తో ప్రెస్ చేసి దానిపై గ్రీన్ కలర్ లేయర్ వేసి సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. రూమ్ టెంపరేచర్కి వచ్చాక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. గంట తర్వాత పుడ్డింగ్ బాగా సెట్ అయ్యింది. దీన్ని మనం ఇప్పుడు డీమోల్డ్ చేసుకుందాం. కలర్స్ ఏమీ వాడకపోయినా ఈ మల్టీ కలర్ పుడ్డింగ్ చాలా సూపర్గా ఉంది. ఇప్పుడు దీన్ని డ్రై నట్స్, పుదీనా లీవ్స్తో గార్నిష్ చేసుకుంటున్నాను. చూడండి, కట్ చేస్తే ఎంత సాఫ్ట్గా ఉందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.